ఒక తెల్లగడ్డ పైన ఉన్నాడు. ఆయన రెడ్ అని పెట్టుకోడు. ఎవరా చెప్పండి? ఎంత గడ్డం పెట్టుకుంటాడు, తెల్లగడ్డం అంతా చూస్తే మహా ఋషిలాగుంటాడు. ఆయన చూడంగానే మనకి కొంచెం వైబ్రేషన్ వచ్చేస్తుంది. అంటే అంత భక్తితో ఉంటాడు ఆ క్యాండిడేట్, మా రెడ్డి గారు. కానీ రెడ్డి అని చెప్పుకోడు అతను, సిగ్గులే కొంచెం. అబ్దుల్ కలాం రెడ్డి 2019లో జూలైలో ప్రెస్ మీట్ పెట్టాడు. ఎవరెవరు ఉన్నారు ఆ ప్రెస్ మీట్లో? అబ్దుల్ కలాం రెడ్డి, శ్రీకాంత్, ఇంకొక ఆయన పేరు గుర్తు రావట్లే, ఇంకో మూడో వ్యక్తి కూడా ఉన్నాడు. ఇలా ముగ్గురు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఐఏఎస్ ఆఫీసర్స్, రెనౌండ్ ఐఏఎస్ ఆఫీసర్స్, నీతికి నిజాయితీకి మంచితనంకి బ్రహ్మాండమైన పేరున్న ఐఏఎస్ ఆఫీసర్స్ ఏం పెట్టారు? చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, పీపీఏ తప్పు, చంద్రబాబు నాయుడు టైంలో సిబిఎన్ గారి టైంలో చేసిన పీపీఏ తప్పు అన్నారు. అది తప్ప కాదా నేను చెప్తా అవతల. ఈరోజు ఆ ముగ్గురు పెద్ద మనుషులను అడుగుతున్నా, రండి, అబ్దుల్ కలాం రెడ్డి రా, మా ఆఫీస్లోనే కూర్చో, ఈడే ప్రెస్ మీట్ పెట్టు, క్షమాపణ కోరు నాయనా, క్షమాపణ కోరు చంద్రబాబు నాయుడికి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ప్రేమించే లవర్ బాయ్, నువ్వు ప్రేమించే అభిమానించే నాయకుడు, నువ్వు ప్రేమించిన గజి దొంగ జగన్మోహన్ రెడ్డి దొంగ, దోపిడీదారి, కాన్మ్యాన్ అని చెప్పి ఇక్కడనే ప్రెస్ మీట్ పెట్టిన ఆయన మీకు అన్ని విధాలుగా మేము సౌకర్యాలు ఇస్తామని కూడా మా కలాం రెడ్డి గారికి చెప్తున్నాం. సిగ్గు ఉండాలి. ఒక ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఒక గవర్నమెంట్ అఫీషియల్గా ఉంది, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి చంద్రబాబు నాయుడిని, సిబిఎన్ గారిని పేరు పెట్టి చెప్తావా? ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ జరిగిన ఒప్పందం అని చెప్తావా? సిగ్గులేదా మీకు? సిగ్గులేదా? ఇప్పుడు ఏం చెప్తారు? నేను చెప్పటంలా, FBI చెప్తుంది, కోర్టు చెప్తుంది, అమెరికాలో ఉండే కోర్టు. ఇంకొక విషయం కూడా చెప్తున్నా కలాం రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, నీకు కూడా నువ్వు అనుకుంటున్నావేమో ఇక్కడ సిబిఐ కేసులు జరిగినట్టు, ఈడీ కేసులు జరిగినట్టు 14 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వరకు నడిపిస్తానని. ఈడేమి రాశారు తెలుసా? జ్యూరీ ట్రయల్ బై డిమాండ్. జ్యూరీ ట్రయల్ బై డిమాండ్ అంటే ఏందో తెలుసా? అది ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. జ్యూరీ అంటే మన ఇండియన్ కోర్ట్స్లో జడ్జి ఉంటారు, జడ్జి గారే జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు. అమెరికాలో అట్ట ఉండదు. ఒక జ్యూరీ ఉంటుంది. ప్రజల్లో నుంచి ఒక 20-30 మందిని ఎంచుకొని ఆ 20-30 మంది అంటే ఆ జ్యూరీ వాళ్ళు చెప్తారు ఇతను తప్పుడు చేశాడా లేదా అని. కాబట్టి తప్పించుకోలేవు అని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. దిస్ ఈజ్ ఎ ట్రయల్ బై ద జ్యూరీ. ఇట్ ఈస్ ట్రయల్ బై జ్యూరీ, నాట్ బై అన్ ఇండిపెండెంట్ కోర్ట్. ఇట్స్ జ్యూరీ ట్రయల్ ఇన్ US. కరెక్ట్గా సంవత్సరం లోపల జడ్జిమెంట్ వచ్చేస్తుంది. రెడ్డి గారు, మీరు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉండారో దీంట్లో అందరు ఇంగ్లీష్ బాగా నేర్చుకోండి. అమెరికా జైల్లో బ్రెడ్ ముక్కలే పెడతారు. మీరు అన్నం తినడం ఆపేయండి. జగన్మోహన్ రెడ్డి, బ్రెడ్ తినడం నేర్చుకో. బ్రెడ్ జామే ఇస్తారు. ఇక్కడ మన జైలులు కాదు నాయన. భారతక్క క్యారియర్లో చేపల పులుసు, మటన్ కర్రీ, బిర్యానీ తెచ్చేదానికి అవన్నీ అమెరికా జైల్లో ఒప్పుకోరు. కాబట్టి ఇప్పటి నుంచే తయారు కావాలి అని కూడా మనవి చేస్తా ఉన్నాం. సరే, ఈ పీపీఏ గురించి